ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. దిగురాడమ్మా. ఏంటలా చూస్తున్నావు? లోపలికి పదరాణమ్మా. ఎన్నో ఏళ్ల తర్వాత అమ్మ స్థానంలోకి రాబోతున్నాను. లోపలికొచ్చాక వాళ్ళు నన్ను అమ్మ అని పిలుస్తారో లేదంటే ఎవరు నువ్వు బయటికి పోని ధిక్కరిస్తారో. వాళ్ళెలా ప్రవర్తించినా వాళ్ళని ఎలాగైనా దారిలోకి తీసుకురాగల ఓర్పు నేర్పు నీ దగ్గరున్నాయని నాకు తెలుసు. అందుకే నిన్నెంచుకుని నిన్నెక్కడికి తీసుకొచ్చాను. ఈ రోజు నుంచి వాళ్ళు నా పిల్లలు కాదు, నీ పిల్లలనుకో. దారి తప్పిన నీ పిల్లల్ని ఎలా దారిలోకి తెచ్చుకుంటావో నీ ఇష్టం. పదరానమ్మా. ఒక్క నిమిషం రాడమ్మా, ఇక్కడే ఉండు. కృష్ణ, కార్తీక, కావేరి, అందరు రండి. మీ అమ్మ ఇంటికొచ్చేసింది. వీళ్ళు నన్ను గుర్తుపట్టలేదు కదా? ఏంటి అలా చూస్తున్నారు? ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అమ్మ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటికొస్తే ఆవిడ్ని లోపలికి ఆహ్వానించరా? సరే, నాకు అర్థమైంది. మీరెవరూ తనను ఆహ్వానించకపోయినా నేనే సగర్వంగా నా ఇంట్లోకి తనను ఆహ్వానిస్తాను. పంకజం, అయ్యగారు, నువ్వు వెళ్ళి అమ్మగారిని లోపలికి ఆహ్వానించడానికి హారతి తీసుకొనిరా. అటగేనయ్యా. ఇప్పుడు అవన్నీ ఎందుకు కావాలి? ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు ఇంట్లోకి అడుగు పెడుతున్నావు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మన ఇంటికి వస్తున్నావు. నిన్ను మామూలుగా లోపలికి ఎలా తీసుకెళ్తాను? ఈయన నాకంటే ఎక్కువగా నటిస్తున్నారు. ఎవరైనా చూస్తే ఇదంతా నిజం అనుకుంటారేమో. అయ్యగారు, హారతి నన్ను ఇవ్వమంటారా? ఎక్కడ ఏ పెద్ద మనిషి హారతిస్తాడేమో అనుకున్నాను. బతికించాడు.
ముందు కుడికాలు లోపలికి పెట్టిరా. వీడు కృష్ణ, మన పెద్ద కొడుకు. కార్తీక, మన పెద్దమ్మాయి. ఇక ఈ అమ్మాయి కావేరి, చిన్నమ్మాయి. గుర్తుపట్టావా? నిన్ను ఎక్కడో చూసినట్టుంది. నాకు కూడా అలాగే ఉంది. అంతకుముందు మనం ఎక్కడైనా కలిసామా? కలిసాం. ఖచ్చితంగా నన్ను చూసే ఉంటారు. అదే ఎక్కడా? నవమాసాలు మోసిన కన్న తల్లిని కదా. ఏ బిడ్డైనా మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలో అడుగు పెట్టాక చూసేది కన్నతల్లి ముఖాన్నే కదా. మొదటిసారి చూసిన నా ముఖం జీవితాంతం గుర్తుంటుంది. అందుకే ఎప్పుడు చూసినా అమ్మ బాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగే కనిపిస్తుంది. అవునవును, సరిగ్గా చెప్పావు. ఈ ప్రపంచంలో ఏ జీవికైనా మొట్టమొదట పరిచయం అమ్మే. అందుకే తనను చూడగానే మీకెక్కడో చూసినట్టు అనిపించింది. అయినా ఇన్ని రోజుల తర్వాత వచ్చిన మీ అమ్మను పలకరించకుండా ఇలాంటి ప్రశ్నలేంటి? మీ అమ్మతో ఆప్యాయంగా మాట్లాడండి. ఎందుకొచ్చావు? ఏం మాట్లాడుతున్నావు కృష్ణ? మేమే మాట్లాడాలి డాడీ. కాసేపు మీరు సైలెంట్గా ఉండండి. అడుగుతుంది నిన్నే. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడో ఉండి ఇప్పుడు ఎందుకు వచ్చావు? అది చెప్పు. ఇంతకాలం తర్వాత మా మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందా? ప్రేమ పుట్టలేదు కార్తీక, అవసరం పుట్టుకొచ్చింది. కృష్ణ, ఏం మాట్లాడుతున్నావో ఒకసారి తెలుసుకొని మాట్లాడు. అసలు మీ అమ్మ ఇంతకాలం ఎందుకు రాలేకపోయిందో నేను నీకు చెప్పాను కదా. మీరు చెప్పారు, కానీ ఆవిడ కూడా చెప్పాలి కదా. చెప్పు. ఇన్నేళ్లుగా మమ్మల్ని చూడకుండా గడిపేశావు. మరి అలాంటిది ఇప్పుడు సడన్ గా మమ్మల్ని చూడాలనే కోరిక ఎందుకు పుట్టింది?